హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ అమ్మ. ఈరోజు అయితే ఒక డే వ్లాగ్ని చూపించబోతున్నాను. అది మా కిడ్స్ వ్లాగ్. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తాననేది ఈరోజు చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా బాబు ఇంకైతే లేవలేదు. యాక్చువల్లీ వీడే రోజు ఫస్ట్ లేస్తాడు, కానీ నైట్ కాస్త సరిగా పడుకోలేదు, అందుకే లేవలేదు. మా దిశ అయితే చూడండి తోనే పడుకుంటుంది, బుక్స్తోనే లేస్తుంది. తనకి బుక్స్ అన్నా చదువుకోవడం అన్నా ఎంత ఇంట్రెస్టో. మార్నింగ్ నాకన్నా ముందే లేసేస్తుంది, లేసిలా బుక్స్ పట్టుకొని కూర్చుంటుంది. మా కిడ్స్ ఇద్దరి దగ్గర గుడ్ హ్యాబిట్ ఏంటి అంటే పొద్దున్నే లేవడం. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అస్సలు ప్రాబ్లం కాదు ఇలా హ్యాబిట్ ఉంటే, కానీ అప్పుడప్పుడు మనకి రెస్ట్ లేనప్పుడే అది ప్రాబ్లంగా అనిపిస్తుంది. చూడండి, తన బుక్స్ ఎప్పుడు ఇక్కడ సోఫాలోనే ఉంటాయి, మేము సర్దుతూనే ఉంటాము, కానీ మళ్ళీ అక్కడ సోఫాలోనే పెట్టుకొని తన స్కూల్ ఫోటో, ఫ్రెండ్స్ని, టీచర్స్ని ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది. నిజంగా స్కూల్ అందరికన్నా అదిశానే ఎక్కువ మిస్ అవుతుందా అన్నట్టుగా చేస్తుంది. ఫస్ట్ అయితే పిల్లలకైతే నేను హాట్ వాటర్ ఇస్తాను లేవగానే. వాళ్ళిద్దరి కోసం అయితే వాటర్ పెడుతున్నాను. ఇక్కడ ఋషులకి అయితే వాటర్ ఇవ్వడానికి పోస్తున్నాను. నెక్స్ట్ అదిశాకి, ఇద్దరికి ఫస్ట్ లేవగానే హాట్ వాటర్ ఇవ్వాలి. పిల్లలకైతే ఇలా హాట్ వాటర్ ఇవ్వడం అయితే అలవాటు చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అనేది అయ్యి మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది కదా. మనం ఇలా అలవాటు చేస్తే వాళ్ళకి డైలీ అలవాటు అవుతుంది. నవ్వకు, తాగేసే. ఇలా స్కూల్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది, పొద్దున్నే మోషన్ ఫ్రీ అయిపోతే వాళ్ళకి. ఇక్కడ మా బాబు అయితే ఇప్పుడే లేచి కూర్చున్నాడు. అసలు వీడి టైం అయితే 7 o'clock, కానీ పాపం ఈరోజు లేట్ అయింది. ఇలా ఇవ్వగానే వాటర్ అయితే తాగేస్తారండి, సతాయించరు. ఇక్కడ నేనైతే జీరా వాటర్ తాగుతున్నానండి. ఇప్పుడైతే నాకు ఈ జీరా వాటర్ అనేది ఫేవరెట్ అయిందండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా తాగుతాను. ఇదైతే నేను ఒక 1-2 months నుంచి అయితే తాగుతున్నాను. కొన్ని వాటర్లు జీరా వేడి చేసి బాయిల్ అయ్యాక ఇట్లా వడగట్టుకొని కొద్దిగా లెమన్, హనీ వేసుకొని తాగాలి. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మా దిశ వాటర్ తాగకుండా పక్కన పెట్టేసి ఇలా ABCDలు రాస్తుంది. యాక్చువల్లీ అది లేవగానే పాప నార్మల్ వాటర్ ఒక గ్లాస్ తాగేసింది, అందుకే అది తాగలేకపోయింది. చూడండి ఎంత బాగా రాస్తుందో ABCDలు. అదిశాలో ఉన్న గుడ్ పాయింట్ ఏంటి అంటే, అది తన దగ్గర ఉన్న ఏ వస్తువులైనా యూటిలైజ్ చేసేసుకొని టైంపాస్ చేసుకుంటుందండి. నిజంగా పర్టికులర్గా ఆ బొమ్మలు కావాలి, ఇవి కావాలి అని అయితే ఇంతవరకు ఎప్పుడు సతాయించుకోలేదు. నేనే అప్పుడప్పుడు కొనిస్తాను, కానీ అది మాత్రం ఉన్నంతలోనే దాని దగ్గర ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకుంటూ టైంపాస్ అయితే ఫుల్గా చేసేసుకుంటుంది. నేనైతే ఫస్ట్ ఏ పన్నైనా వాళ్ళని చేసుకోమనే చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. ఆ తర్వాత ఎండింగ్లో అయితే నేను చేయక తప్పదు, కానీ ఫస్ట్ మాత్రం వాళ్ళు చేసుకోనిలే అని వదిలేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలోనైనా వాళ్ళకి అలవాటు అవుతుంది అలా చేస్తే మనం. చూడండి, ఫైనల్గా అయితే నేను చేపిస్తున్నాను. ఒక్కోసారి అయితే నేను లేవక ముందే బ్రష్, స్నానం అన్నీ చేసేసుకొని బయటకు వస్తుంది. ఏంటి అంటే వాళ్ళ అన్నయ్యకు ఆమెకి పూజ చేయడం కోసం ఫైటింగ్ రోజు. బ్రషింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆల్మండ్స్ తింటుంది. నీట్గా పీల్ చేసుకొని స్కిన్ తినేస్తుంది. మనం కూడా తీయనవసరం లేదు, తీయనివ్వదు కూడా, తన పని తనే చేసుకుంటా అంటది. చూడండి, నీట్గా పీల్ చేసుకొని అయితే తింటుంది. మా బాబుకైతే ఇట్లా నానబెట్టినవి ఇష్టం ఉండవు, నార్మల్ ఆల్మండ్స్ అయితే తింటాడు. మిల్క్ బాయిల్ చేసి ఇస్తున్నాను. అసలు అయితే మిల్క్ ఇవ్వను. రాగి మాల్ట్ అనేది ఫస్ట్ కంపల్సరీగా ఇస్తాను, అది ఇచ్చాకనే బ్రేక్ఫాస్ట్ అనేది చేపిస్తాను. కానీ ఆ పౌడర్ అయిపోయింది, ప్రిపేర్ చేయాలి. అది చేసేటప్పుడు మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. నేను ఇక్కడైతే కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏమీ వేయకుండా కూడా చప్పటి పాలు తాగేస్తారు, కానీ అప్పుడప్పుడు అయితే ఇలా బెల్లం వేస్తూ ఇస్తాను, కానీ షుగర్ మాత్రం యాడ్ చేయను. దాదాపు షుగర్ లేనివి తినిపించడానికి ట్రై చేస్తాను. ఒకరికి మీగడ ఉండాలి, ఒకరి మీగడ ఉండొద్దు. చూడండి, మేడం గారికి పెద్ద గ్లాస్ చూసి భయం వేసింది.
ఏదైనా పెద్ద సైజు చూస్తే భయం వేస్తుంది మేడం గారికి, కాబట్టి మళ్ళీ చిన్న గ్లాసులో పోసుకొని తీసుకొచ్చాను, అప్పుడు తాగుతుంది. నాకైతే బయట కొన్న మిల్క్ ప్రోడక్ట్స్ అయితే అంత ఇష్టం అనిపించదండి, దానికి బదులు బెల్లం వేసిస్తే మంచిది అనిపిస్తుంది, అందుకే అలానే అలవాటు చేశాను. చూడండి ఇక్కడ మా బాబు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు. నెక్స్ట్ వెంటనే అయితే దేవునికి అయితే పూజ చేసి దండం పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మమ్మ అయితే ఇలా మంచిగా అలవాటు చేసిందండి ఇద్దరికి. చూడండి నీట్గా బొట్టు పెట్టుకొని వెళ్తాడు, వాడి పని వాడు చేసేసుకుంటాడు, 10 వరకు రెడీగా ఉంటాడు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను. పిల్లల కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, ఆ తర్వాత మ్యాగీ కుక్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను, అది ఎగ్ మ్యాగీ దోశ. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇది విన్నారో లేదో, ఎగ్ మ్యాగీ దోశ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. అసలు మ్యాగీ అంటే అంత హెల్దీ కాదనుకోండి, కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదులేండి. మనం కూడా అప్పుడప్పుడు తినాలన్న క్రేవింగ్స్ వస్తాయి కదా మ్యాగీ అంటే, అంతే కదా. చూడండి ఇక్కడ మ్యాగీ అయితే ఫస్ట్ కుక్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మ్యాగీ అయితే ఫస్ట్ కుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ డైలీ మార్నింగ్ అయితే మమ్మీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు, కానీ నేను ఈరోజు స్పెషల్ రెసిపీ చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. అప్పుడప్పుడు స్పెషల్ రెసిపీస్ అయితే మనం చేస్తాం కదా. చూడండి నెక్స్ట్ ఇలా కొంచెం కొత్తిమీరని వేసుకోండి, అలాగే సన్నగా తరుపుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోండి, అలాగే సన్నగా తరుపుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మ్యాగీ ప్యాకెట్స్లో 2 ఉన్నాయి కదా, 2 చేశాను కాబట్టి దానికి 2 eggs వేసుకున్నాను. మీకు దీంతో 5 దోశలు అవుతాయి ఆల్మోస్ట్. సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది అనుకుంటూ తింటారు. మీరు అప్పుడప్పుడు మ్యాగీ చేస్తారు కదా, దానికి బదులు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా చప్పగా అవుతుంది. ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నార్మల్గా ఎగ్ మ్యాగీ చేస్తాం కదా, అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇలా చేసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక దోశ ప్యాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు చేస్తున్నాం కాబట్టి గీ ఆర్ బటర్ యూజ్ చేయండి, బాగుంటుంది టేస్ట్, అదేవిధంగా హెల్దీ కదా. ఒకసారి బటర్తో మొత్తం గ్రీస్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాగీని ఇలా దోశలాగా వేసుకోండి. వెంటనే కదపొద్దండి, వేసుకున్నాక ఒకసారి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం మంచిగా కుక్ అయ్యాక టర్న్ చేసుకోండి. ఎంత ఎమ్మీగా ఉంటుందో, 2 వైపులా ఇలా బటర్తో కాల్చుకోవాలి. అసలు పిల్లలు ఏంటి మనం కూడా చాలా ఇష్టపడతామండి ఈ బ్రేక్ఫాస్ట్ని, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే ఇంట్లో అందరికైతే ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మమ్మీ డాడీ కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదంట, కాబట్టి వాళ్ళకు కూడా చేశాను. నెక్స్ట్ దీన్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మా బాబుకి వాడి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది, అందుకే వాడికైతే ఇస్తున్నాను. మా పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇలా మ్యాగీతో చేసినప్పుడైతే మనకైతే తినిపించాల్సిన పని అయితే ఉండదు కదా, వాళ్ళే తినేస్తారు. అంతేనండి, హెల్దీ కానీ అయితే తింటారు, హెల్దీ అయితే తినరు. మనం కూడా అంతే కదా. మా ఆదిశా మేడం ఏదో బిజీలో ఉంది. చూడండి మౌల్డ్స్ అన్నీ తీసుకొని దాంట్లో పిండి పెట్టి అన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఇలా ఏది దొరికితే దాంతో అయితే ఫుల్గా టైంపాస్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ ఆదిశాకి మమ్మీకి డాడీకి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఆదిశాతో వచ్చే ప్రాబ్లం ఒకటే అండి, మెయిన్గా ఫుడ్ తినడం అయితే చాలా స్లో. తినదని కాదు, తింటుంది, కానీ చాలా టైం టేకింగ్. మనకైతే అది తిన్నది కాస్త అరిగిపోతుంది, అంత ఓపిక నశిస్తుంది, అంత స్లోగా తింటుంది. ఈరోజు మ్యాగీ కాబట్టి ఏదో అట్లా పొందిగా కూర్చొని తింటుంది తన చేతులతో. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే నేను ఫ్రైడే షూట్ చేశాను. ఫ్రైడే నేను నాన్ వెజ్ తినను, ఎగ్ తినను, కాబట్టి నేను దోశ బ్యాటర్ మిగిలింది అయితే దాంతో పొంగడాలు పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఉల్లిపాయ కొత్తిమీర వేసి పొంగడాలు పెట్టుకుంటున్నాను. సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది కదా పొంగడాలు. నిజంగా పొద్దున్నే ఈ పనంతా చేయాలంటే ఫస్ట్ మనం ఎనర్జెటిక్గా ఉండాలి కదా. యాక్చువల్లీ నేను రాగి మాల్ట్ పిల్లలకి ఇస్తాను, నేను కూడా 1 గ్లాస్ తాగుతాను, తాగాకే మిగిలిన పని అయితే చేస్తానండి. కానీ రాగి మాల్ట్ అయితే అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఏమీ తినలేదు, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా బాదం నానబెట్టిన
ఖర్జూరా ఉంటే అది తినేసాను. తినేసి ఫ్రెష్ అప్ అయ్యాకైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నేను కిచెన్లో బిజీగా ఉన్నాను. చూడండి ఇక్కడ మాదిష పాప ఏం చేస్తుందో, ఎలా మేకప్ వేసుకుందో చూడండి. ఆ స్టార్టింగ్ అంతా నేను చూడలేదు. నా మొత్తం సామాన్లు బయట పెట్టింది, అన్నీ చూడండి ఎలా వేసుకుంటుందో. చూడండి ఒకటి అయిపోతే ఒకటి ఏదో విధంగా అయితే టైంపాస్ అయితే చేసుకుంటుంది. నేనైతే ఏమీ అనను, పోనీలే తనకి ఏదో విధంగా టైంపాస్ అవుతుంది కదా అని వదిలేస్తాను. అప్పుడప్పుడు మరీ తీయరా అనేది తీస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను, కానీ మామూలుగా అయితే ఏమీ అనను, పోనీ టైంపాస్ అవుతుంది అనుకుంటాము. ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో అసలు. మేడం గారికి అయితే స్నానం చేయించాను. ఇంకా ఆ తర్వాత ఇలా రెడీ చేస్తున్నాను. ఒక్క కాడ నిలబడదండి చూడండి, అసలు జడలు వేసుకోదు. బొట్టు పెట్టితే అది ఒకటే నిమిషం, నా తృప్తికి నేను పెడతానంతే. జడలు కూడా వేసుకున్న 10 నిమిషాలకే లాగేసుకుంటుంది. నాకు మా బాబుది పని ఎక్కువ అనిపించదండి, ఎందుకంటే కాస్త పెద్దగా అయ్యాడు కదా, వాడి పని వాడే చేసేసుకుంటాడు. ఆకలి అనిపించిన ఫుడ్ కూడా వాడే పెట్టుకొని తింటాడు. చూడండి జడలు వేయడానికి నేను ఎన్ని పాటలు పడ్డానో. ఇంకా ఇప్పుడు కొద్దిగా బెస్ట్ అండి, వేసుకున్నాక కాసేపు అయినా ఉంచుకుంటుంది. అంతకు ముందైతే ఇలా వేసి పక్కకు వెళ్ళే వరకు లాక్కొని వచ్చేది, అస్సలు నచ్చకపోయేది జడలన్నా బొట్టన్నా. ఇప్పుడు కొద్దిగా షూట్ చేస్తున్నా అన్న ఇదిలో అయితే ఈరోజు అయితే కొద్దిగా సేపు ఉంచుకుంది, కానీ లేకుంటే అస్సలు ఉంచుకోదు. పాప స్కూల్కి అలా పంపిస్తే టీచర్ అక్కడ కూర్చోబెట్టి జడలు వేసేది, అక్కడ భయానికి ఉంచుకునేది. మళ్ళీ ఇంటికి వచ్చి ఇట్లా నేను తీసుకొస్తుంటేనే దారిలోనే పీక్కునేది, అంత ఇది చేసేది. అమ్మయ్య ఫైనల్గా జడలు అయితే అయిపోయింది. నెక్స్ట్ మా మేడం ఏం చేస్తుందో చూడండి. నేను మొత్తం రెడీ చేశాను కదా, ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటుంది. పౌడర్ కూడా వేసేసాను, అంతా అయిపోయింది. మళ్ళీ అలా ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటుంది చూడండి. ఇక్కడ బయట పూలు తెంపుకొని వచ్చి దేవునికి పూజ చేస్తుందండి. ఎవరి పూలు వాళ్ళే తెంపుకుంటారు. మా బాబు పూజ చేసేటప్పుడు వాడు పూలు తెంపుకొని వచ్చి దేవునికి పెట్టి దండం పెట్టుకుంటాడు. ఇక్కడ ఈమె అంతే, స్నానం చేసి పూలు తెంపుకొని వెళ్ళి దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకుంటుంది. ఆ పూజ చేయడం కోసం అయితే రోజు పొద్దున్నే స్నానం చేస్తుందండి, అంత బాగా అలవాటైంది పూజ చేయడం. చూడండి ఎంత ఓపికగా కూర్చొని చేస్తుందో. బాబుకైతే క్లాస్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ల్యాప్టాప్లో పెడతాను, కానీ నాకు కొద్దిగా వర్క్ ఉందని నేను ఫోన్లో పెట్టాను, మమ్మీ ఫోన్లో. వాడు చూడండి సౌండ్ చిన్నగా వస్తుందని స్పీకర్ పెట్టుకున్నాడు. ఫ్రెష్ అప్ అయ్యి అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆ తర్వాత పాలకూర పప్పు చేయడానికి ఇలా అన్ని కుక్కర్లో వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ అయితే మమ్మీ కట్ చేసి ఇచ్చింది, నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టైం వచ్చేసి 11-11:30 అవుతుంది. ఈ టైంలో ఫ్రూట్స్ కానీ ఏమైనా ఎగ్ కానీ ఏదో ఒకటి ఇస్తాను. బనానా అయితే ఉంటుంది ఇంట్లో రెడీగా, ఆ రోజు లేదు కాబట్టి ఒక జామకాయ అయితే కట్ చేసి ఇచ్చాను. రుషిల్ తిన్నాడు, ఆదిష అయితే ఒక్కటి తిని అక్కడ పెట్టేసింది. నెక్స్ట్ ఇక్కడ రైస్ పెట్టేశాను పక్క, ఈ పక్క పప్పు చేస్తున్నాను. నిజంగా కిచెన్లోకి వస్తే నేను మొత్తం వంట నిలబడి ఒక అరగంటలో ఫినిష్ అయ్యేటట్టుగా చూసుకుంటాను, అంతేకాని ఒక్కోసారి వచ్చి ఒక్కో పని అలా అయితే చేయను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అక్కడ మమ్మీ పెట్టేస్తుంది, నేను ఇలా కుక్ చేస్తాను. 4 బర్నర్స్ ఉంటాయి కదా, 4 మీద 4 పెట్టేసి కుక్ చేస్తాను. ఈజీగా అయిపోతుంది కదండి ఇలా చేస్తే పని. నిజంగా మీకైతే ఒక సింపుల్ టిప్ అయితే చెప్తానండి. మీరు కనుక వీలైతే లేడీస్ 4 బర్నర్ స్టవ్ కొనుక్కోండి, మీకు పని నిజంగా చాలా తగ్గిపోతుందండి. నిలబడ్డ దగ్గర 4 పనులు చేసేసుకోవచ్చు. నిజంగా నేను కొనుక్కొని ఒక 2 years అవుతుంది. అంతకుముందు నాకు కూడా కొద్ది చిరాకు వచ్చేది, అది కొన్నాక చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి బెండకాయ అయితే ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మా దిశ ఏం చేస్తుందో. నిజంగా ప్రతి పనిలో నేనే ఉంటా అంటది.
ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను కదా, అది తనే పొట్టు తీస్తా అంటది. సరే అని నేను వదిలేస్తాను, తనకే అప్పచెప్తాను. చూడండి నీట్గా ఇలా పీల్ చేసి పెడుతుంది. పక్క పని చేసుకుంటున్నాను, తనే కెమెరా ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూడండి మీకు ఏం చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కెమెరా ముందు. ఇక్కడ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సైడ్ నుంచి, అందుకే మ్యూట్ చేశాను. చూడండి కెమెరాకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నన్ను మొత్తం ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి ఎగ్ తీసుకొని పైన వైట్ తింటుంది, ఎల్లో మాత్రం అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. అది మాత్రం నేను రైస్లో కలిపి ఆమెకి ఏదో విధంగా తినిపించడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ పప్పు పోపు పెట్టుకుంటున్నాను. నార్మల్గా అందరికీ తెలిసిందే కదా పాలకూర, అలా పోపు పెట్టుకుంటున్నాను. చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. మనకు ఊర్లో అయితే ఇలా చెట్టు మీద తెంపుకొని అప్పటికప్పుడు యూజ్ చేసుకుంటాం కదా, మనం సిటీలో అయితే వాటిని డబ్బులు పెట్టుకొని కొనాల్సి వస్తుంది. నేను ఇక్కడ ఒకటి పాటించే టిప్ ఏంటి అంటే పిల్లల కోసం ఫస్ట్ అయితే పప్పు మొత్తం కుక్ చేస్తానండి కారం వేయకుండా. తర్వాత పప్పును కాస్త తీస్తాను, మా దిశాకి చాలా క్వాంటిటీ తీస్తానండి, ఎందుకంటే చప్పగా ఉంటుంది కదా, ఎక్కువ పప్పు వేసి తినిపిస్తాను. తర్వాత నేను కారం వేసుకుంటాను. ఏ కర్రీ అయినా నేను అలానే కుక్ చేస్తాను. ఫస్ట్ మిర్చి అన్నీ వేసి కామన్గా కుక్ చేస్తాం కదా, ఆ తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను కారం వేసి మా కోసం కుక్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు తినేది కొంచెం రైస్కి మనం ఎంత రైస్ తింటే అంత క్వాంటిటీ కర్రీ పెట్టడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే మనం తిన్నట్టుగా కారంగా కుక్ చేస్తే వాళ్ళు తినే రైస్లో కొద్దిగా వేస్తే వాళ్ళకి బలమేమి ఉంటుంది. నేనైతే ఇది మా బాబు చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. వాడికి కూడా 5 to 6 years వచ్చే వరకైతే ఇలానే తిన్నాడండి. అంటే మా దిశ పుట్టే వరకైతే దాదాపు ఇలానే తిన్నాడు. ఆ తర్వాత వాళ్ళకే మెల్లగా అలవాటు అవుతుంది. అంతేకాని కారంగా వాళ్ళని తినమని అయితే అస్సలు ఫోర్స్ చేయకూడదండి. నెక్స్ట్ నేను సోరకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను, ఎవరైనా చూడకుంటే చూడండి, అందులో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఎండుమిర్చితో చేస్తున్నాను, అక్కడ వీడియోలో పచ్చిమిర్చితో చేశాను. ఎలా చేసినా మాత్రం టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ లంచ్ అయితే రెడీ అయిపోయింది. అది చాకి నాకు ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ మా దిశాకు పెట్టిన క్వాంటిటీ రైస్ అయితే ఎక్కువే, కానీ తల్లికి ఏమనిపిస్తుంది ఒక ముద్ద ఎక్కువే తినాలన్నట్టు ఉంటుంది కదా, అందుకే నేను కొద్దిగా ఎక్కువైతే పెట్టాను. కర్రీ చూడండి రైస్కి తగ్గట్టుగా కర్రీ అయితే వేస్తాను. ఇది అయితే పెద్ద టాస్క్ కదండి ప్రతి అమ్మకి. చూడండి ఎంత సతాయించుకుంటుందో అన్నం తినడానికి. నిజంగా కరెక్ట్ 1కి స్టార్ట్ చేస్తాను, నాకు 2 అవుతుంది. నాకు ఆకలేసే టైం ఆ టైము. ఇంకేం చేస్తానో చూడండి మీరు. ఒక్క ముద్ద పెట్టుకోవడానికి ఒక్క ముచ్చట చెప్పాలి. ఇంకా నేను కూడా తినుకుంటూ తనకి తినిపిస్తానండి, ఎందుకంటే మనకి ఓపిక ఉండాలి కదా. అంతకుముందు తను తినేదాకా ఉండి తినేదాన్ని, కానీ నిజంగా చాలా వీక్ అయిపోతుంది అట్లా చేస్తే బాడీ. అందుకే నేను అలా స్పూన్ పెట్టుకుంటాను, ఒక పక్క నేను తింటూ తనకి తినిపిస్తాను. నాది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, తనది మాత్రం నాకు 1 hour ఈజీగా పడుతుంది. ఒక చారు అలా కొద్దిగా పప్పు చేసినప్పుడు మాత్రం కొద్దిగా ఒక పావు గంట ఎర్లీగా అయిపోతుంది. నేను బెండకాయ తీసి పెట్టుకున్నాను, పప్పు తీసి పెట్టుకున్నాను చెప్పగా. ఫస్ట్ అయితే ఇప్పుడు బెండకాయతో పెడుతున్నాను, మళ్ళీ నైట్కి పప్పు యూజ్ చేస్తాను. ఇలా డైలీ పప్పు కర్రీ ఈ 2 ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా లంచ్ అయిపోయింది, ఇంకా లాభం లేదని బయటికి వచ్చినాం. వాళ్ళ అన్నయ్య నేను తినిపించడానికి కింద మీద పడుతున్నాము. గేమ్ ఆడిపిస్తున్నాడు, అలా అయినా ఆటల్లో పడి తింటుందని ఇద్దరం ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. చూడండి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు మా వాడిట్లా దిశతో ఆడిస్తూ ఉంటాడు. నాకైతే ఇక్కడ చూడండి నా ఫేస్. నేనైతే పిల్లలకు ఎంత తింటే అంతే పెట్టడానికి ట్రై చేస్తాను, ఎక్కువగా ఫోర్స్ చేయను. తర్వాత ఏదో ఒకటి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ అన్నం ఇంత తిని వదిలేసింది. 2 నుంచి 3 వరకు వదిలేస్తాను, వాళ్ళకి నచ్చినట్టు 1 hour ఆడుకుంటారు. పాపం బయటికి పోవడానికి లేదు, ఏం చేస్తారండి ఇంట్లోనే కదా. మా దిశ చూడండి గేట్ పట్టుకొని ఎట్లా నిలబడ్డదో. గేట్ తీసైతే అస్సలు బయటికి పంపను, అది లాక్, ఇంకా లోపలనే ఆడుకోవాలి. 1 hour తర్వాత నేను ఇలా వాటర్ ఇస్తున్నాను.
ఇక్కడ నేను హాట్ వాటర్ ఇస్తున్నాను. ఒక్క విషయం ఏంటి అంటే మీ పిల్లలకు ఎప్పుడు వాటర్ ఇచ్చినా హాట్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి కోల్డ్ కాఫ్ అయితే ఎక్కువగా రాకుండా ఉంటాయి. నేనైతే అలానే ఇస్తాను, ఇచ్చినప్పుడు అలా వేడి చేసి. దిశా ఫ్రెండ్ క్యాట్ వచ్చింది చూడండి, 3 అయింది, అలసిపోయి ఎలా పడుకుందో. ఇంకా 5 వరకు అయితే లేవదు. ఈ 2 గంటలు నాకు ఫుల్ రెస్ట్. ఈ టైంలోనే నేను నా వర్క్స్ ఏమున్నా కానీ ఫినిష్ చేసుకుంటాను. తను లేసే వరకు మళ్ళీ తనతో తిరగడానికి నేను రెడీగా ఉండాలి. లేవగానే ఫస్ట్ నన్నే పిలుస్తుంది కాబట్టి నేనైతే నా పనులన్నీ చేసుకొని రెడీగా ఉంటాను. నేను కొద్దిగా ఎడిటింగ్ వర్క్ అది ఉంది, చేసుకుంటున్నాను. 5 అయింది చూడండి ఎంత హ్యాపీగా పడుకొని లేసిందో అండి. ఇలా జరుగుతుంది డే నావి. ఇది 8 to 5 PM వ్లాగ్ అండి. మరొకసారి ఈవినింగ్ 5 నుంచి ఎలా ఉంటుంది రొటీన్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇది వీడియో లెంతీగా అవుతుంది కదా. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. బాయ్.